కాళిదాసు గీతికి కృష్ణరాసలీలకి ప్రణయమూర్తి రాధకి ప్రేమ పల్లకి ఏఎన్నారు ఆశకి తాజ్మహల్ శోభకి పేదవాడి ప్రేమకి చావు పల్లకి నిధి కన్నా ఎదమిన్నా గెలిపించు ప్రేమనే కథ కాదు బ్రతుకంటే బలికాని ప్రేమనే వెళ్ళిపోకు నేస్తమా ప్రాణమైన బంధమా తెంచుకున్న పాసమే తెంచి వెళ్ళిపోకుమా జయించేది ఒక్కటే ఓ నీ ప్రేమ ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా ఓ ప్రియ ప్రియా నా ప్రియ ప్రియా. హే గాయ్స్, ఈ పాట ఏ సినిమాలోది ఎవరైనా కనిపెట్టేశారా ఆల్రెడీ? నాగార్జున సినిమా గీతాంజలి మూవీ. ఆ గీతాంజలి హీరోయిన్ అయితే ఎంత బాగుంటుందో. ఇంకా మీరు వినాలనుకుంటే ఒకసారి గీతాంజలి మూవీలోకి వెళ్ళి ఈ పాటను విని చూడండి. మీకు కూడా నచ్చింది అంటే కామెంట్ చేసి పెట్టండి. ఓకే, ఇకపోతే ముసుగులో స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారు కదా. ఈ స్టోరీ అయితే వినడానికి రెడీగా ఉన్నాం, కానీ నీ పాటలు వినడానికి రెడీగా లేము. ఎప్పుడు ఆపేస్తావో చెప్పండి అంటున్నారా? ఆపేస్తానులే, నాకు తెలిసిన పాటలన్నీ అయిపోయాక త్వరలోనే ఆపేస్తా. ఓకే, ఇకపోతే 4వ భాగంలోని 7వ ఎపిసోడ్ ఇంతటితో ఈ 4వ భాగం పూర్తయిపోతుంది. మీకు నిజంగా ఈ కథ నచ్చింది, మీకు వినాలి అనుకుంటే దీన్ని కంటిన్యూ చేస్తా, లేదంటే ఇక్కడితోటి ఆపేస్తాను. ఈ ఎపిసోడ్స్ని, ఈ ముసుగు సిరీస్ని ఆపేస్తాను. ఓకే, ఇక ఎపిసోడ్లోకి వెళ్దామా? అందరూ వినటానికి సిద్ధమేనా? అందరం అక్కడే మాట్లాడుకుంటూ అన్నాలు తినేసాం. రేయ్, చాలా పొద్దెక్కింది, ఇక జల్దీ పడుకోండి. పెద్దోడా, మీ ఫ్రెండ్స్తో కలిసి నువ్వు గీడనే పడుకో, గయమ్మి నేను మీద పడుకుంటాం అని లచ్చిందేవి చెప్పింది. నా రాకసి లేచి, ఆంటీ నేను కూడా ఈడనే పడుకుంటా, నాకు అలా నక్షత్రాలు చూస్తూ పడుకోవటం అంటే చాలా సరదా, ఇలా పడుకోవటం మా ఊర్లో కుదరదు కదా, కాదనకండి అని ముద్దుగా అడిగింది. నేను దానివైపే చూస్తూ అమ్మ ఏం చెప్తుందో అని వేచి ఉన్నా. నాకు తెలుసు ఎట్టి పరిస్థితుల్లో మా అమ్మ ఒప్పుకోదు అని. కానీ మాయ ఏంటో కానీ నా లచ్చిందేవి, రే చిన్నోడా, బేగిన అనమాయమ్మ దగ్గరికి వెళ్ళి నేను అడిగానని ఒక 4 మంచాలు పట్టుకురండి అని చెప్పింది. ఏంటి, నా రాక్షసి నన్ను పడేయటమే కాకుండా నా ఇంట్లో వారిని కూడా పడేసిందా ఓసిని అనుకొని కళ్ళు ఎగరేస్తూ దానివైపు చూశాను. అది లేని కాలర్ను ఎగరేస్తూ తన డ్రెస్ని లాగుతూ చూపించింది నాకు ఎగతాళిగా. నేను కూడా కళ్ళతోటి చాలు చాలులేవే, ఇప్పటికీ నీ వయ్యారాలతో నన్ను పడేశావు, ఈ రాత్రి ఇలా బతకనివ్వు, లేదంటే నేను నీ భర్తని అని ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది అనుకున్నాను మనసులో. తెలిస్తే తెలియనివ్వు, ఏమవుతుంది, నా భర్తవే కదా, కాకపోతే రహస్యంగా ఉంచాం మనం ఆ మాటని అని నా దగ్గరికి వచ్చి బెడ్షీట్స్ సర్దుతున్నట్లు నా చెవిలో గుసగుసలాడింది. అబ్బా, ఆ వెన్నెల రాత్రి తను తన కుర్లను కిందకి వంచి నా దగ్గర అలా వయ్యారాలు పోతూ మాట్లాడుతుంటే ఎంత హాయిగా ఉంది. అది నే పుట్టిన ఊర్లో, ఇంతకంటే ఆనందం ఏముంటుంది అనుకొని హాయిగా ఆ మంచం మీద నా 2 చేతులు నా తల కింద పెట్టుకొని ఒక కాలు మీద కాలు వేసుకొని పడుకున్నా. అది కూడా గారాలు పోతూ, ఆంటీ నాకు మంచం ఇక్కడ వెయ్యండి ఈ చెట్టు కింద అని నా మంచం పక్కనే వేయించుకొని పడుకుంది. అందరూ పడుకొని నిద్రపోయారు. అది నా చేతిని పట్టుకొని వదలకుండా అలాగే నిద్రపోయింది. నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. రహస్యంగా అయినా సరే దాని భర్తగా ఉన్నందుకు ఎక్కడలేని సంతోషం. అది నా గుండెల మీద బజ్జుంటే ఇంకా ఎంత బాగుంటుంది ఈ పండు వెన్నెల కింద అనుకున్నా. పొద్దున్నే కోళ్ళ కొక్కొరకో కూతలతో పొద్దు తెల్లారింది. అందరూ మగవాళ్ళు బావికాడ నుంచొని స్నానాలు చేస్తుంటే అమ్మాయిలు వారి మిద్దెల మీద నుండి తొంగి తొంగి చూస్తున్నారు. నా పెళ్ళాం కళ్ళు మూసి లోపలికి రావే అని అన్నాను. నేనేమి వాళ్ళని చూసి పడిపోనులేరా, నీకెప్పుడో పడిపోయాను, ఇక వారి కోసం కూడా పడిపోయి నా నడుము ఏమీ విరక్కొట్టుకోనులే, అయినా నువ్వెందుకు స్నానం చేయటం లేదు ఇక్కడ అని తన సోగ కళ్ళతో వింతగా చూస్తూ అడిగింది. అరబై వాళ్ళంటే ఇక్కడే పుట్టి పెరిగారు, నేను నా చిన్నప్పటి నుండి హాస్టల్లో ఉన్నా, ఇలాంటివి నాకు చాలా మొహమాటం, అందుకని నా అమ్మ నా కోసం పైన బాత్రూమ్ కట్టించింది, పద పద మనం కూడా వెళ్ళి రెడీ అవుదాం అని దాన్ని లాక్కొచ్చాను.
నవ్వుతూ, అరే నువ్వు కూడా ఇక్కడ స్నానం చేయొచ్చు కదా, నాకు ఎటు ఆ ఛాన్స్ లేదు అమ్మాయిని కాబట్టి. నేను కూడా ఎంచక్కా అబ్బాయిని అయి ఉంటే హాయిగా అక్కడ స్నానం చేసేవాడిని. నీకెందుకురా అంత సిగ్గు, షేమ్లెస్ ఫెలో అని చెప్పింది. నువ్వేగా చెప్పావు షేమ్లెస్ ఫెలో అని, అందుకని కొంచెం షేమ్ తెచ్చుకుందామని అంటూ దాన్ని లాక్కొని నా రూంలోకి వచ్చేశాను. ఇదంతా చూసి చూడనట్టు మా అమ్మ మా వైపు చూసి ఎంతో మురిసిపోతుంది మనసులో. మా అమ్మ కొన్ని బట్టలు తీసుకువచ్చి, అమ్మీ ఇది కట్టుకో, నీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ నా కూతురు కోసం అని పండక్కి తెప్పిస్తూ, మా సర్కారు వర్మగారి అమ్మాయి పట్నంలో చదువుతోంది, ఆ యమ్మి చేత నీకు కూడా తెప్పించానులే, నీకు నచ్చుతుందని అనుకుంటున్నా, నాకు ఆ నైస్ పీసులేమీ తెలియవు కదా అంటూ ఇచ్చింది. నా ఇంటిది గంతులు వేస్తూ ఆ చీర తీసుకొని, నా కోసం ఇచ్చారా ఆంటీ, చాలా చాలా సంతోషం అంటూ గట్టిగా మా అమ్మను పట్టుకొని కుదిపేస్తూ ముద్దులు పెట్టింది. అమ్మకు ఏం చేయాలో అర్థం కాలే. ఏంట్రా ఇది అంటున్నా అని నా వైపు వెర్రిచూపులు చూసింది. కానీ తను నా ఇంటి ఆవిడ్ని చూసి చాలా సంతోషపడుతుందని అయితే నాకు మా లచ్చిందేవి కళ్ళల్లో కనపడింది. సరే సరే అమ్మీ, ఆగు ఆగు, నీ ముద్దులు కొంచెం నీ కట్టుకున్నోడి కోసం ఉంచుకో, కట్టుకోబోయే వాడి కోసం ఉంచుకో, మా కాడ గిట్టాంటివి నడవవు అంటూ బుగ్గలు తుడుచుకొని సిగ్గులు పడుతూ మా యమ్మ కిందకి వెళ్ళిపోయింది. నాకైతే వాళ్ళిద్దరిని చూసి భలే సరదాగా అనిపించింది. ఈ పిచ్చి మాలోకం పెళ్ళాం నాకెక్కడ దొరికిందిరా బై అనుకుంటూ, సరే రెడీ అవ్వవే త్వరగా అని చెప్పాను. అందరం రెడీ అయ్యి మేము అలా పొలం చూద్దాం కదా అంటూ దాన్ని తీసుకొని ఎద్దుల బండిపైకి ఎక్కించి వెళ్తున్నాం. నాకు పిల్లనివ్వటానికి ఉబలాట పడే మామ ఎదురొచ్చినాడు. మధ్య మధ్యలో లాంగ్వేజ్ మారుస్తున్నానని మీరు టెన్షన్ పడకండి, ఇక్కడ ఊరు కదా ఇలాగే మాట్లాడుతూ ఉండాలి. ఏంట్రా అబ్బాయి, ఊరు నుంచి నీ ఫ్రెండ్స్ని వేసుకొని వచ్చావు అంటగదా, ఇంటికో మాలు వచ్చిపోరాదు, గీ అమ్మి ఎవరు అని నా పక్కన ఉన్న నా ఇంటిదాన్ని చూసి అడిగాడు. దానికి ఏం పిచ్చి పట్టిందో ఏమో, వెంటనే తన 2 చేతులతో, నేను గీ అబ్బి ఫ్రెండ్ని బాబాయ్, నీ పిల్లనేనా వీడు చేసుకునేది అని అడిగింది. అక్కడ అందరూ ఒకేసారిగా షాక్ అయ్యాము. అసలే సర్పంచ్ అతను, అతనికి ఎదురుగా కానీ కళ్ళల్లో కళ్ళు పెట్టి కానీ ఎవరూ మాట్లాడం. నా పిల్లనియ్యబోయే మామ కొరకరా చూస్తూ, ఇంకేంటి అమ్మీ మంచి హుషారుగున్నావే, నా అల్లుడి మీద తెగ పడిపోతున్నావు, మీ అమ్మ నాన్న ఏమీ మంచి నీకు నేర్పలేదా ఏంటి నీతులు అని అడిగాడు. అంతే, అందరికీ చెమటలు పట్టాయి. ఏంటి బాబాయ్ ఇంత మాత్రానికి ఇదైపోతున్నావు, నీకు పట్నం సంగతి తెలియదా ఏంటి, అసలే రేపు పిల్లని వీడికిచ్చి చేయబోతున్నావు, నీ పిల్లకి కూడా ఇలాంటివి నేర్పి పంపు, లేకుంటే అక్కడ అందరూ మీ అమ్మీని చూసి నవ్వుతారు అని అంది. ఏంటి నా పిల్లకి గిట్టంటివి నేర్పించాలా, చాలు చాలే యమ్మీ, తెగ చెప్పినవుతి, నా గొంతును ప్రాణముండగా ఇలాంటి పనులు చెయ్యనీకి, ఇలా వేరొకటి మగాడి చెయ్యి పట్టనీకి నా కూతుర్ని ఎలా పెంచుతాననుకుంటున్నావు అని అన్నాడు. నేను హడావుడిగా దీని చెయ్యి పట్టుకొని ఆపడానికి ట్రై చేశా. రే ఆగు నువ్వు ఒకమారు అని నన్ను పక్కకి జరిపి, ఏంటి బాబాయ్, నేను నీకు మంచిగా మాట్లాడుతుంటే నువ్వేదో చెడుగా అర్థం చేసుకుంటున్నావు, మా ఊరు కల్చర్ అంటే అదే, మీ ఊరిలో మీ అలవాట్లు ఉంటాయి, మా ఊరికి వస్తే మా అలవాట్లు ఉండాలి, నీ పిల్లకి ఇవన్నీ నేర్పించకుండానే పట్నం కొలువు చేసేటి వాడికి చేయాలని ఎలా అనుకున్నావు, అలా ఇచ్చి చేశాకే నీ కూతురు ఎలా సుఖపడుతుందనుకుంటున్నావు, నీకు నీ పల్లెటూరు అలవాట్లే కావాలి అనుకుంటే ఇక్కడే ఏదో ఒక పల్లెటూరు వాడికి ఇచ్చి చెయ్యి, అంతేకాని పట్నం వాడికి ఇచ్చి చేసి నీ పిల్ల గొంతుకు వస్తానంటే అంటావా ఏంటి అని అంది. ఒక్కసారిగా మా మామకి దిమ్మ తిరిగింది. ఏదో ఆలోచించుకుంటూ టువాలు విదిలించుకొని ఇంటికి వెళ్ళిపోయినాడు. వెంటనే రాత్రికి రాత్రి కబురు పంపి, నీ కొడుకుకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి కుదరదుగాక కుదరదు లక్ష్మి అని తెగేసి చెప్పాడట. మా లచ్చిందేవి సంతోషంగా మా అందరికీ చెప్పి, అరే ఈ పిల్ల వచ్చి మన సర్పంచ్ మాటలకి భయపడి ఎలా నీ పెళ్ళి ఆపాలో గాబరా పడుతున్నాం కదా, ఆ సమస్య కాస్త తీర్చేసింది అని చెప్పింది. అందరం నవ్వుకున్నాం. మొత్తానికి నాకు రహస్య భర్తగా ఉండే భాగ్యం ఇక తప్పిపోతుంది అనుకొని నేను కూడా చాలా అంటే చాలా రిలాక్స్ అయ్యాను. నా భార్య నా ఊరికి రావటమేమో కానీ నా పెళ్ళి గొడవైతే ఇక్కడితో తీర్చేసింది. ఓకే గాయస్, ముసుగు స్టోరీ అయిపోయింది. ఇక వాళ్ళిద్దరి గురించి పయనం ఇక్కడితో సమాప్తం. ఇంకా మీకు తర్వాత ఫర్దర్గా కంటిన్యూషన్ కావాలి అనుకుంటే మీరు కామెంట్స్ పెట్టండి, ప్రతిలిపిలో చదవండి. మీరు బాగా నచ్చింది కంటిన్యూ చేయండి అంటే నెక్స్ట్ పార్ట్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక ఉంటాను. ఇట్లు మీ అనుశ్రీ మెండు. రేపటి నుండి శశాంక్ పూర్తి చేయాలి అనుకుంటున్నాను, అది స్టార్ట్ చేస్తాను, తప్పకుండా వింటారు అని
ఆశిస్తున్నాను. బాయ్.